దుబాయ్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఆకాశాన్ని తాకే భవనాలు, అపర కుబేర్ల విలాసాలు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచ దేశాల సంపన్నులకు స్వర్గం లాంటి దుబాయ్ ఇప్పుడు యుద్ధ భయంతో వణికిపోతుంది. ఇరాన్ వరుస దాడులు చేస్తుండడంతో అక్కడ నివసించే కోటీశ్వరులు ప్రాణాలు చేతపట్టుకొని పారిపోతున్నారు. ఎంత ఖర్చైనా సరే ఈ గడ్డ దాటితే చాలు అని చూస్తున్నారు. అసలు దుబాయ్లో అంతలా భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? మూతపడ్డ ఎయిర్పోర్ట్లు, నిలిచిపోయిన విమానాలు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటి. నిమిషానికి వందల సంఖ్యలో విమానాలు ల్యాండ్ అయ్యే చోటు. ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఇరాన్ యుద్ధ విమానాలు ఏ క్షణమైన దాడులు చేయవచ్చన్న భయంతో విమాన సర్వీసులన్నీ నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ తలుపులు మూసివేసి గొలుసులతో బంధించారు. సాధారణంగా దుబాయ్లో ఇల్లు కొనుక్కోవాలని ఆశపడే కోటీశ్వర్లు ఇప్పుడు తమ విలాసవంతమైన విల్లాలను వదిలేసి రోడ్డు మీదకి వస్తున్నారు. తమ వద్ద ఉన్న కోట్లాది రూపాయల సంపద కంటే ప్రాణమే మిన్న అని భావిస్తున్నారు. విమానాలు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళందరూ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నారు. ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. 10 గంటల సాహస ప్రయాణం. విమానాలు లేవు, మరి దుబాయ్ నుండి బయటపడడం ఎలా? ఇక్కడే ధనవంతులు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ నుండి సౌదీ అరేబియా సరిహద్దుల వరకు సుమారు 10 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఎప్పుడు ఏసీ రూముల్లో మెత్తటి పరుపుల మీద నిద్రపోయే అల్ట్రా రిచ్ పీపుల్ ఇప్పుడు ఎడారి ఎండలో ధూళిలో గంటల తరబడి కార్లలో ప్రయాణం చేస్తున్నారు. దుబాయ్ నుండి సౌదీలోని రియాద్ నగరానికి చేరుకుంటే అక్కడ నుండి విమానాలు దొరుకుతాయని వారి ఆశ. ఈ 10 గంటల ప్రయాణంలో వాళ్ళు పడుతున్న ఆందోళన అంతా ఇంత కాదు. ప్రతి క్షణం వెనక నుండి ఏదైనా మిసైల్ దాడి జరుగుతుందేమో అని భయం వారిని వెంటాడుతుంది. ఒక్క ప్రయాణానికి 3.5 కోట్ల రూపాయల. రియాద్ చేరుకున్నాక కూడా వారి అసలు కష్టాలు తప్పడం లేదు. అక్కడ నుండి యూరప్ లేదా అమెరికా వెళ్ళడానికి ప్రైవేట్ జెట్ విమానాల కోసం పోటీ పడుతున్నారు. డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ జెట్ ఆపరేటర్లు విపరీతంగా పెంచేశారు. ఒక్కో ప్రైవేట్ విమానానికి ఏకంగా 3.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. అసలు మీరు విన్నది నిజమే. ఒక ట్రిప్పుకు 3.5 కోట్లు. ఇది సామాన్యుడికి కలలో కూడా ఊహించని మొత్తం. కానీ అక్కడ ఉన్న సంపన్నులు మాత్రం డబ్బు ఎంతైనా తీసుకోండి, మమ్మల్ని ఇక్కడ నుండి సేఫ్ జోన్కి తీసుకెళ్ళండి అని బ్రతిమలాడుకుంటున్నారు. కోట్లు ఉన్నా కూడా సకాలంలో విమానాలు దొరకక వాళ్ళు పడుతున్న అవస్థల్లో చూస్తుంటే ఆపద సమయంలో డబ్బు కంటే అదృష్టమే ముఖ్యమనిపిస్తుంది. ఇరాన్ యుద్ధం అసలు భయం ఎందుకు? అసలు దుబాయ్ అంటే యుద్ధాలకు దూరంగా ఉండే దేశం కదా, మరి ఇప్పుడు ఇంత భయం ఎందుకు? ఎందుకంటే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని చుట్టుముట్టేలా ఉంది. దుబాయ్ అమెరికాకు మిత్రదేశం కావడం వల్ల ఇరాన్ టార్గెట్లలో దుబాయ్ కూడా ఒకటి అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుబాయ్ ఆర్థిక వ్యవస్థ అంతా పర్యాటకం మరియు వ్యాపారం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క మిసైల్ పడినా ఇక్కడ వేల కోట్ల నష్టం జరుగుతుంది. అందుకే తెలివైన పెట్టుబడిదారులు, ధనవంతులు ముందే మేల్కొన్నారు. పరిస్థితులు చేయి దాటకముందే సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. సామాన్యుల గుండెల్లో రైళ్లు. కోటీశ్వర్లు అంటే కోట్లు ఖర్చు చేసి ప్రైవేట్ జట్లలో పారిపోతారు. మరి అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది సామాన్య కార్మికుల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా మన భారతీయులు వేల సంఖ్యలో అక్కడ భవన నిర్మాణ రంగంలో, ఇతర పనుల్లో ఉన్నారు. సంపన్నులు పారిపోతుంటే వీరు మాత్రం ఆందోళనగా ఆకాశం వైపు చూస్తున్నారు. వీరికి పారిపోయేంత డబ్బు లేదు, అలా అని అక్కడ ఉండే ధైర్యము లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తూ ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి క్షేమంగా ఉన్నామని చెబుతున్నా వారి కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధం వస్తే మొదట దెబ్బతినేది ఇలాంటి సామాన్యులే. చూసారుగా ఫ్రెండ్స్, సంపద ఉన్న చోట సౌకర్యాలే కాదు, ఇలాంటి అనూహ్యమైన భయాలు కూడా ఉంటాయి. మరి దుబాయ్ మళ్ళీ పాత వైభవాన్ని అందుకుంటుందా, లేక ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ రూపురేఖలను మార్చేస్తుందా? 3.5 కోట్లు పెట్టి ప్రాణాలు కాపాడుకుంటున్న ఈ సంపన్నుల నిర్ణయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.